సార్ 'బన్నీ వాసు' గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. మరి ఆ ట్వీట్‌ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? అంటే ఆయన పెద్ద హీరోలందరికి కూడా ఒక ఆహ్, వార్నింగ్ హెచ్చరిక లాంటిదేమన్నా జారీ చేశారా? థియేటర్‌లని కాపాడుకోవడానికి మీ వంతు కూడా పాత్ర కావాలి అన్నట్టుగా ఏమన్నా చెప్పారా? మరి ఆయన కామెంట్స్‌ని, ఆయన ట్వీట్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? రకరకాలుగా చర్చించుకుంటున్నారు ఇప్పుడు దాని పట్ల. అంటే బన్నీ వాసు చెప్పినా, థియేటర్ యాజమాన్యాలు చెప్పినా, హీరోలు కొంచెం ఎక్కువ యాక్టివ్‌గా సినిమాలు చేయాలి. రిలీజుల సంఖ్య పెంచాలి అనేది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్. థియేటర్స్ ఉండొద్దు అనుకుంటే వేరే గొడవ. కానీ థియేటర్స్ బతకాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా హీరోలు రిలీజులు పెంచాలి. ఆ మధ్య 'ప్రభాస్' అన్నాడు, ఏడాదికి 2 రిలీజులు ఉండేలాగా చూసుకుందామని. ఏది 'ఆదిపురుష్' ఫంక్షన్‌లో భాగంగా ఆయన అన్నాడు. ఆ మాట నిలబెట్టుకోలేకపోయాడు. అది వేరే గొడవ. అంటే మన హీరోలందరూ కూడా పాన్ ఇండియా మోజులో పడి, పాన్ ఇండియా మార్కెట్ వేటలో భాగంగా ఒక్కొక్క సినిమాని 3 భాగాలుగా, 4 భాగాలుగా తీస్తూ ప్రతి రిలీజ్‌కి కనీసం 2 సంవత్సరాలు టైం తీసుకుంటున్నారు. మినిమమ్ అంటే తొందరగా, వేగంగా కంప్లీట్ చేయటం అంటే 1 ½ ఇయర్‌లో రిలీజ్ పెట్టుకోవడం. అంటే 'ట్రిపుల్ ఆర్'కి సంబంధించి 'రామ్ చరణ్' చేసినటువంటి వ్యాఖ్య. ఈ సినిమా 1 ½ ఇయర్‌లోనే కంప్లీట్ అయ్యి ఉండాల్సింది. కరోనా వలన డిలే అయ్యి 3 ఏళ్లుగా కనిపిస్తోంది అన్నాడాయన. అంటే వేగంగా సినిమా చేస్తే సంవత్సరంన్నర పడుతుంది అనేది మనం అర్థం చేసుకుంటే, ఈ పాన్ ఇండియా ప్రాజెక్టుల్లోకి వెళ్ళినటువంటి హీరోలు ఏడాదిన్నరకి గాని ఒక డెలివరీ చేయలేరు. ఈ కండిషన్‌లో ఉంటే ఏం జరుగుతుంది? అక్కడ థియేటర్‌లకి సినిమాలు రావు. అంటే పెద్ద హీరో సినిమాలొస్తే అభిమానులొస్తారు. అభిమానులు రావటం వలన చాలా వ్యాపారాలు జరుగుతాయక్కడ. ఈ జరగటం వలన కొంత బఫర్ ఉంటుంది థియేటర్ యాజమాన్యం దగ్గర. రెండోది, పెద్ద హీరోల సినిమాలేసి జనమొచ్చినప్పుడు మాకు పర్సెంటేజ్ ఇవ్వండి అని అడుగుతున్నారు వాళ్ళు. రెంటల్ పద్ధతి కాదు. పర్సెంటేజ్ ఇవ్వండి ఎంతో కొంత. అది 20% ఇస్తారా? 25% ఇస్తారా? అనేది నిర్ణయం తీసుకొని మాకు ఒక పర్సెంటేజ్ ఇస్తే దాన్ని మేము బఫర్ కింద పెట్టుకొని మిగిలిన కాలంలో గడుపుకుంటాం. అంటే స్టాఫ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. సినిమాలు ఆడినా, ఆడకపోయినా వాళ్ళు స్టాఫ్‌కి జీతాలు ఇచ్చుకుని తీరాలి. ఆ జీతాలు కనీసం 3,00,000 నుంచి 4,00,000 వరకు వాళ్ళకి బర్డెన్ వస్తుంది ప్రతి స్క్రీన్ మీద. అంటే సింగిల్ స్క్రీన్స్‌కి కనీసం 4,00,000 ఈజీగా ఖర్చొస్తుంది. కరెంటు ఇవన్నీ కలిపి. అందుకని ఇది డెఫినిట్‌గా బర్డెనే. ఈ బర్డెన్ పూడ్చుకోవటానికి మాకు పెద్ద హీరోల సినిమాలు కనీసం 2 నెలలకొకసారి, 2 మంత్స్‌కి ఒక రిలీజ్ పెట్టినా చాలు. మేము ఆ బఫర్ పెట్టుకొని మిగిలిన రోజుల్లో కథను నడిపిస్తాం. లక్కీగా మధ్యలో 2, 3 చిన్న సినిమాలు ఆడేస్తే ఆ డబ్బులు మాకు బోనస్‌గా వస్తాయి అని బతిమాలుకుంటున్నారు సింగిల్ స్క్రీన్స్ వాళ్ళు. ఆ బతిమాలుకోవడాన్నే బన్నీ వాసు ఈరోజు చెప్పాడు. ఇది కేవలం చాంబరో లేకపోతే నిర్మాతలు, ఎగ్జిబిటర్స్‌తో కూర్చుని పరిష్కరించేటువంటి వ్యవహారం కాదు. హీరోలు కూడా ఈ సమస్యని పట్టించుకుని తాము చేసేటువంటి సినిమాల్లో ప్రతిదీ అంటే ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఒప్పుకోండి. ఇంకొక మామూలు ప్రాజెక్ట్ కూడా ఒప్పుకోండి. లోకల్ మార్కెట్ సినిమా. అంటే సినిమా అనేది 3 భాగాలుగా చీలిపోయింది. ఒకటి లోకల్ మార్కెట్ సినిమా, రెండోది పాన్ ఇండియా మార్కెట్ సినిమా, మూడోది వరల్డ్ మార్కెట్ సినిమా. ఇలా 3గా విడిపోయినప్పుడు మీరు ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయండి, ఒక లోకల్ ప్రాజెక్ట్ చేయండి. 2 లోకల్ ప్రాజెక్టులు చేయండి, ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయండి. ఏడాదికి 2 రిలీజులు ఉండేలా చూసుకోండి. 12 మంది హీరోలు ఉన్నారు మనకు గట్టిగా లెక్కేస్తే. ఈ 12 మంది 24 రిలీజులు పెట్టుకుంటే ఏడాదికి, అంటే నెలకి 2 సినిమాలు రిలీజ్ అయితాయి. చాలు, అంతకంటే మాకేం అక్కర్లేదు. మేము హ్యాపీగా థియేటర్‌లోనే ఇలాగే గడుపుతాం అని అంటున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ భావాలను మీరు కూడా గుర్తించి, వాళ్ళ బాధలు గుర్తించి సింగిల్ స్క్రీన్స్ ఉండాలి. ఎందుకంటే మనం సెలబ్రేట్ చేసుకునేది అక్కడే. మన కటౌట్‌లకి పాలు పోయించుకోవాలంటే అక్కడే జరుగుతుంది. మల్టీప్లెక్స్‌లో జరగదు. కాబట్టి మనం సెలబ్రేషన్స్ చేసుకోవడానికైనా ఒక థియేటరో, అర థియేటరో బతికిద్దాం. ఆ బతికించటానికి మీరు కొంచెం పుష్ చేసి సినిమాలు ఎక్కువ పెట్టుకోండి. ఎక్కువ రిలీజులు చేయండి అని అడుగుతున్నారు. ఒకప్పుడు ఎలా ఉండేది పెద్ద హీరోల సినిమాలు అంటే వారానికి కనీసం 2 పెద్ద హీరోల సినిమాలు వారానికే. ప్రతి వారం 2 పెద్ద హీరోల సినిమాలు పడిపోయేవి. ప్రతి శుక్రవారం.
అలాంటి రోజుల నుంచి హీరోల దగ్గరికి వెళ్ళి బతిమాలుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది దౌర్భాగ్యం. ఒకప్పుడు హీరోలు విపరీతంగా సినిమాలు చేసేవాళ్ళు, అక్కడ బఫర్ ఉండేది, ఇక్కడ థియేటర్లు ఖాళీ ఉండేవి కాదు, నానా కష్టాలు పడేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే థియేటర్ వాళ్ళు వెళ్ళి కాళ్ళ వేళ్ళ పడుతున్నారు. బాబు సినిమాలు చేయండి అయ్యా, మాకు కాస్త సినిమాలు కావాలి అని అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీన్నే ఆయన తన ఆవేదనగా వ్యక్తం చేసి, బాబు థియేటర్లు ఉంటే మనం ఉంటాం, థియేటర్లు ఉండాలి, సినిమా బతకాలంటే థియేటర్ కూడా ఉండాలి, కాబట్టి మీరు కొంచెం మనసు పెట్టి 4 సినిమాలు ఎక్కువ చేయండి, చేస్తే ఏదో అలా బతికేస్తామని బతిమాలుతున్నారు. ఆయన కూడా తన వంతు కృషి ఎగ్జిబిటర్ల తరఫున దర్శకుల్ని అలాగే హీరోలని వాళ్ళిద్దరిని కూడా ప్రాధేయపడ్డాడు. మరి వీరి మొర ఆలకించి హీరోలు కన్సిడర్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఎవరి దాకో అక్కర్లేదు, వాళ్ళ కాంపౌండ్ హీరో ఉన్నాడు అల్లు అర్జున్ గారు. ఆయన మరి విని కనీసం ఏడాదికి 2-3 రిలీజులు ఏమన్నా పెట్టుకుంటాడేమో చూద్దాం. అది పరిస్థితి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.